ఆర్థిక వృద్ధి మాపనాలు. మరి 1960 నుంచి సాధించిన ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఆర్థికవేత్తలు అనేక సూచికలను సూచించినారు. వాటిలో మొదటిది వాస్తవ స్థూల జాతీయోత్పత్తి, మరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక వ్యవస్థలో వాస్తవ స్థూల జాతీయోత్పత్తి, వాస్తవ స్థూల దేశీయోత్పత్తి పెరుగుతూ ఉంటే ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరిగినట్లుంటుంది. అయితే ఈ రెండిటిలో కొన్ని పరిమితులు ఉన్నాయి కనుక దీనికి ప్రత్యామ్నాయంగా వాస్తవ జాతీయ ఆదాయంలోని పెరుగుదలను సూచించినారు. అయితే వాస్తవ జాతీయ ఆదాయంలోని పెరుగుదల వాస్తవ జీడిపికి, వాస్తవ జీడిపి కంటే మెరుగైనటువంటిది. అయినప్పటికీ కూడా దీని యందు కూడా కొన్ని పరిమితులు అనేటివి ఉన్నాయి. దానివల్ల దాన్ని ఆమోదించలేదు. అటు తరువాత కొంతకాలానికి వాస్తవ నికర జాతీయోత్పత్తిని ప్రతిపాదించినారు. వాస్తవ నికర జాతీయోత్పత్తికి కొంత సాలిడారిటీ అనేది లభించింది. అయినప్పటికీ కూడా వాస్తవ జిఎన్పికి, వాస్తవ జీడిపికి, వాస్తవ ఎన్ఐలోని పెరుగుదలకు ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయో వాస్తవ నికర జాతీయోత్పత్తికి కూడా అలాంటి లిమిటేషన్సే ఉన్నాయి. అంతిమంగా చాలామంది ఆర్థికవేత్తలు నికర తలసరి దేశీయోత్పత్తిని సూచించినారు. అంటే నికర జీడిపిని దేశ జనాభా చేత భాగించగా వచ్చేదే నికర తలసరి దేశీయోత్పత్తి. అయితే దీని యందు కూడా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈ భావనలన్నిటికంటే కూడా ఇది మెరుగైనటువంటి భావన అని చెప్పవచ్చును. ప్రస్తుతం సాధించిన ఆర్థిక వృద్ధిని కొలవడానికి నిజ నికర తలసరి దేశీయోత్పత్తిని పరిగణలోకి తీసుకొనిచున్నారు.